ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కింది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలనే టార్గెట్తో కదం తొక్కుతుంటే భద్రాద్రి జిల్లాలో మాత్రం సరైన నాయకత్వం లేక కునారెల్లుతుందట. మరోపక్క పార్టీలో బలమైన నాయకులు లేక ఉన్న కొద్దిమంది కాషాయ దళంలో కుంపట్లతో కొట్టుమిట్టాడుతోందని టాక్. ఓ పక్క పార్టీలో చేరికలు లేక ఉన్న నేతలు తలో దారి చూసుకుంటున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు. జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను బీజేపీ ఢీకొట్టడం కలేనా? శ్రీరాముడు కొలువైన భద్రాద్రి జిల్లాలో బీజేపీ వికసించేనా? రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు యాక్షన్ ప్లాన్ ఏమిటి? భద్రాద్రి జిల్లాలో పాగా వేసేందుకు బలమైన నేతలు చేరేలా కాషాయ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి చూద్దాం. హిందుత్వ అజెండాగా 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో బీజేపీ మోదీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశమంతా కాషాయ జెండా ఎగరవేయాలనే టార్గెట్గా తెలంగాణ గడ్డపై కూడా అధికార పగ్గాలు చేపట్టేందుకు పక్కా ప్లాన్తో ఉన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పార్టీ బలమైన పునాదులు ఉన్నా బీజేపీ దక్షిణ తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆరాధ్య దైవం శ్రీరాముడు కొలువైన భద్రాద్రి జిల్లాలో పార్టీలో బలమైన నేతలు లేక బక్క చిక్కిపోతున్నారట. ఇసుమెత్తు ప్రభావం చూపే జిల్లా స్థాయి నాయకులు లేరు. ఉన్న పిడికెడు మంది కాషాయ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో భద్రాద్రి జిల్లాలో బీజేపీ అంతంత మాత్రంగా మారిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2016 దసరా పండుగ పర్వదినాన ఆవిర్భావం జరిగింది. అప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అధ్యక్షుడు పరిధిలో పార్టీ కార్యక్రమాలు జరిగేవి. కొత్త జిల్లాగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియామకమయ్యారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో నాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు చిన్ని బీజేపీలో చేరి జిల్లా అధ్యక్షుడు అయ్యారు. అనంతరం కోనేరు చిన్ని బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. చిన్ని పార్టీ వీడిన తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రంగా కిరణ్ ఎంపికయ్యారు. ఆ తర్వాత అతని పదవీ కాలం ముగిసింది. దీంతో జిల్లా అధ్యక్షుడు పదవికి ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ పడ్డారు. మళ్లీ రెండోసారి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి వరించింది. కొత్తగూడెం జిల్లాలో అధ్యక్షులు మారుతున్నారు తప్ప పార్టీ ఎదుగుదల లేదనే విమర్శలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 3 నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తే కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భూతద్దం పెట్టి వెతికినా బీజేపీ తరపున లేరు. జిల్లా రథసారథిగా బలమైన నేతలు లేక భద్రాద్రి జిల్లాలో బీజేపీ ఉందా లేదా అన్నట్లుగా తయారైంది పార్టీ పరిస్థితి. ఇక ఫ్లెక్సీ లీడర్స్ ఎక్కువయ్యారనే విమర్శలున్నాయి. ఉన్న 4 నేతలు కుంపట్లతో రగిలిపోతున్నారట. ఇంతింత తీవ్ర సంఘర్షణల మధ్య ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లే నాథుడే లేరు. పార్టీ కార్యాచరణ కంటే నేతల మధ్య వర్గపోరు, పార్టీ కార్యాలయంకే నేతలు పరిమితమయ్యారట. కనీసం పార్టీ నిబంధనల మేరకు ఉండాల్సిన క్రియాశీల కార్యకర్తలు కరువయ్యారనే అపవాదు ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ పెద్దలకి తలనొప్పిగా మారిందట. జిల్లాలో కొత్తగూడెం జనరల్ కాగా ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీని ఆదివాసులు, గిరిజనులకు దగ్గర చేయాలంటే జిల్లాలో బలమైన నేతలు ఉండాలి. స్ట్రాంగ్ లీడర్లు ఉంటే తప్ప సాధ్యం కాదని అధిష్టానం ఓ నిర్ధారణకు వచ్చిందని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణీ కొట్టకపోయినా, అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకపోయినా కనీసం పార్టీ జెండా మోసేవారు పోలింగ్ బూతుల్లో కనీసం ఏజెంట్లు ఉంటే పర్వాలేదు అనే భావనలో పార్టీ పెద్దలున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నిధులను ఒక నేత మేశారని ఆరోపణలు జిల్లా నేతల మధ్య అగ్గి రాజేస్తోందట. సదరు నేత వ్యవహార శైలి పార్టీ పెద్దలకు చేరి అతన్ని పక్కన పెట్టారనే వార్త పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. జిల్లాలో బీజేపీ ఎదుగుబొదుగు లేకుండా ఆ పార్టీ నేతల తీరే అడ్డంకిగా మారిందట. ఇలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారట. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బలమైన నేతలను పార్టీలోకి తీసుకువస్తే తప్ప బీజేపీ బలోపేతం కాదని కాషాయ పెద్దలు నిర్ధారణకొచ్చారని టాక్ వినిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ ఆరాధ్య దైవం శ్రీరాముడు కొలువైన భద్రాద్రి జిల్లాలో బీజేపీ వికాసం చేయాలనే పట్టుదలతో ఉన్నారట పార్టీ పెద్దలు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీని సంస్థాగతంగా పటిష్టం చేసే ప్రణాళికలో ఉన్నారట. జిల్లాల్లో ఉన్న 5 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఇప్పటికే నడుం బిగించినట్టు తెలుస్తోంది. ఇక భద్రాద్రి జిల్లాలో పార్టీ రూపురేఖలు మార్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి మరి.